హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 14వ కథ కచుడు దేవయాని. దేవతలకు గురువు బృహస్పతి. వేదమంత్రాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళందర్నీ శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య వల్ల మళ్లీ బ్రతికించేవాడు. దానితో మరణించిన రాక్షసులందరూ లేచి కూర్చుని దేవతలతో మళ్లీ యుద్ధానికి దిగేవారు. ఇలా లాభం లేదనుకొని దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్లారు. నాయనా, నీవు మెల్లగా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించాలి. ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న మృత సంజీవని విద్యను నేర్చుకుని రావాలి అని బ్రతిమాలారు. కచుడు సరేనన్నాడు. వెంటనే శుక్రాచార్యుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి, మహాత్మా, నేను అంగీరస మహర్షి మనవణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి. నా పేరు కచుడు. మీ వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకుందామని వచ్చాను అన్నాడు. శుక్రాచార్యుల వారికి కచుడి వినయ విధేయతలు నచ్చాయి. వెంటనే శిష్యుడిగా స్వీకరించారు. అలా శుక్రుడి అనుగ్రహంతో కచుడు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసంతో పాటు గురువుగారి కుమార్తె దేవయాని చెప్పిన అన్ని పనులు చేస్తూ ఆమెను ఆటపాటలతో సంతోషపెడుతూ కాలం గడుపుతున్నాడు. సంజీవని విద్య కోసం కచుడు తమ గురువుగారి వద్ద శిష్యుడిగా చేరాడని రాక్షసులు గ్రహించారు. ఒకనాడు కచుడు అడవిలో గురువుగారి ఆవులను మేపుతూ ఉండగా అతన్ని పట్టుకొని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు నక్కలకు వేశారు. ఎంతసేపటికి కచుడు ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి దేవయాని కంగారు పడింది. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, చీకటి పడింది, ఆవులు ఇంటికి వచ్చాయి, కాని ఇంతవరకు కచుడు రాలేదు. అతనికేదో ఆపద వచ్చి ఉంటుంది, అతన్ని మీరే రక్షించాలి అంది. శుక్రాచార్యుల వారు మంత్రం జపించి, నాయనా కచా, ఎక్కడికి వెళ్ళావు? వెంటనే ఆశ్రమానికి రా అని గట్టిగా పిలిచారు. మంత్రప్రభావంతో కచుడు జంతువుల కడుపులు చీల్చుకొని ఎప్పటిలాగే వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు. ఏమయ్యింది అని అడిగింది దేవయాని. ఆవుల్ని తోలుకు వస్తుంటే రాక్షసులు నా చుట్టూ చేరి ఎవరు నువ్వు అని అడిగారు. బృహస్పతి కుమారుణ్ణి అని చెప్పాను. వెంటనే నా మీద పడి నన్ను చంపారు అని చెప్పాడు కచుడు. ఇంకోసారి దేవయాని కోసం పూలు తీసుకుని రావటానికి కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ మళ్లీ రాక్షసులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని కొట్టి చంపి శరీరాన్ని పొడిచేసి సముద్రంలో కలిపారు. కచుడు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి మళ్లీ దేవయాని తండ్రితో మొరపెట్టుకుంది. మునుపటిలాగే ఆచార్యుల వారు సంజీవనిని ప్రయోగించారు. దాంతో బ్రతికి బయటపడ్డాడు కచుడు. ఇక లాభం లేదనుకొని ఈసారి రాక్షసులు కచుని శరీరాన్ని కాల్చి బూడిద చేసి మద్యంలో కలిపి అది తమ గురువుకే తాగమని ఇచ్చారు. ఆ మద్యం శుక్రాచార్యుడు సేవించాడు. మేతకు వెళ్లిన ఆవులు తమ దారిన తాము తిరిగి వచ్చాయి. కాని కచుడు రాలేదు. దేవయాని తండ్రి దగ్గరకు వచ్చి కంటతడి పెట్టింది. అమ్మా, ఇప్పటికి 2 సార్లు కచుణ్ణి బ్రతికించాను. ఎన్నిసార్లు బ్రతికించినా రాక్షసులు అతనిని హతమార్చాలని పట్టుపట్టినట్లుంది. అయినా ఎవరో మరణిస్తే నువ్వు ఏడవటం ఏమిటి? కాలం కర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు అని ఆచార్యుడు కూతుర్ని ఓదార్చాడు. అయినా సరే కూతురు మంకుపట్టు విడవలేదు. కచుడు వచ్చే వరకు అన్నపానాలు ముట్టనంది. శుక్రాచార్యుల వారు గత్యంతరం లేక సంజీవని మంత్రం జపించి కచుణ్ణి రమ్మని పిలిచాడు. మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది. గురుదేవా, అనుగ్రహించండి, నేను తమరి పొట్టలోనే ఉన్నాను అన్నాడు. శుక్రాచార్యుల వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు గర్భస్థ శిష్యుడు జరిగిన కథంతా గురువుగారికి విన్నవించాడు. మహానుభావుడు, మహాతపశ్శాలి అయిన శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. సురాపానం మూలంగా తను మోసపోయినట్టు గ్రహించాడు. ఎంతటి దారుణానికైనా ఒడిగట్టించే
ఈ మద్యపానాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నాను. ఎవరైతే జ్ఞానం లేకుండా మద్యపానం చేస్తారో వారి నుంచి ధర్మం తప్పుకుంటుంది. వాళ్లను అందరూ అసహ్యించుకుంటారు, ఈసడిస్తారు. ఇది నా ఆజ్ఞ. దీనిని ప్రజలందరూ పాటించాలి. పాటించని వాళ్ళు పతనమవుతారు అన్నారు శుక్రాచార్యుల వారు. నాయనా, దేవయాని కోసం నేను నిన్ను బ్రతికించాలి. నిన్ను బ్రతికిస్తే నాకు మరణం తప్పదు. ఇందుకు ఒక్కటే మార్గం. నేను నీకు ఇప్పుడే సంజీవని విద్య ఉపదేశిస్తాను. నీవు అది నేర్చుకున్న తరువాత నా పొట్ట చీల్చుకొని బయటకు రా. తిరిగి నీ విద్య వల్ల నన్ను బ్రతికించు అన్నాడు. కచుడు సరే అన్నాడు. చెప్పినట్లే చేశాడు. తరువాత చాలా కాలం అక్కడే విద్యాభ్యాసం చేసి గురువుగారి వద్ద సెలవు తీసుకొని దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు. ఇది కచుడు దేవయాని కథ. ఇక 15వ కథ ధర్మ సూక్ష్మం. పూర్వం త్రేతా ద్వాపర యుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక 12 పాటు కరువు సంభవించింది. భూమి బీటలు వారింది. ఏరులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి. వ్యవసాయ పనులు మందగించాయి. చెట్లు, లతలు పసివాడిపోయాయి. పశువులు మేతలేక చచ్చిపోయాయి. రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాల్ని లాక్కున్నారు. యాగాలు, దేవతార్చనలు కుంటుపడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి. తినటానికి తిండి లేక జనులంతా మలమలమాడసాగారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది. ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహాముని ఆకలికి ఓర్చుకోలేక తిండి కోసం యాచించి ఎక్కడా దొరకక ఆకలి దప్పులతో తల్లడిల్లిపోయాడు. కొంచెం దూరం అలాగే వెళ్లేసరికి అక్కడ కొన్ని పూరి గుడిసెలు కనిపించాయి. చుట్టూరా పశువుల ఎముకల గుట్టలు, కుక్కల పుర్రెలు. పరమ అసహ్యంగా ఉంది. దుర్గంధం ముక్కు బ్రద్దలు చేస్తోంది. అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా పోయింది. కుప్పకూలిపోయాడు. అయ్యో, ప్రాణం పోయేటట్టుంది. ఎలాగైనా ప్రాణం నిలుపుకోవడం పరమధర్మం. ఇప్పుడు ఏం ఉపాయం ఉంది అని ఆలోచించటం మొదలుపెట్టాడు. అటూ ఇటూ గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి గాలికి ఆరబెట్టిన కుక్క మాంసం కనిపించింది. విశ్వామిత్రుడికి ప్రాణం లేచి వచ్చింది. కాని మళ్ళీ అంతలోనే విచారం కలిగింది. ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోవటానికి గత్యంతరం లేదిప్పుడు. ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది. ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయమేదీ లేనప్పుడు దొంగతనం చేయడం, నీచుల ధనం ఆశించటం తప్పు కాదన్నారు. ఇదే మంచి అదను. అర్ధరాత్రి సమయం అందరూ నిద్రపోతున్నారు అనుకొని నిస్సత్తువగా పాకుతూ వెళ్ళి ఆ కుక్క మాంసం పట్టుకొని లాగాడు విశ్వామిత్రుడు. అక్కడకు దగ్గరలోనే పడుకున్న బోయవాడు అలికిడికి నిద్రలేచాడు. విశ్వామిత్రుణ్ణి చూశాడు. ఎవడురా నువ్వు? నేను నిద్రపోతున్నాననుకొని మాంసం దొంగలిస్తున్నావా? నీ ప్రాణాలు తీస్తాను ఉండు అని మునిమీదకు వచ్చాడు వాడు. విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు. నేను విశ్వామిత్రుణ్ణి అన్నాడు హీనస్వరంతో. కిరాతకుడు అదిరిపడ్డాడు, భయపడిపోయాడు. కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. మహాత్మా, ఎవరో అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. తప్పు క్షమించండి. అయినా స్వామి, ఎందుకిలా చేస్తున్నారు? దీనికి అంతరార్థమేమిటి అని వినయంగా అడిగాడు. నాయనా, ఆకలితో శరీరం దహించుకుపోతోంది. పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోవటానికి ఈ కుక్క మాంసం దొంగలించబోయాను అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యో, మృగాలన్నింటిలో నీచమైనది కుక్క. దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు? మరో మార్గం వెతుక్కోండి మహాత్మా అన్నాడు బోయవాడు. ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా ధర్మమే. అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో ఉన్నాడు. అగ్నిస్పర్శతో సర్వదోషాలు నశిస్తాయి. బ్రతికి ఉంటే తపస్సు వల్ల, విద్య వల్ల పాపం పోగొట్టుకుంటాను. ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం. నువ్వెన్ని చెప్పినా తినక మానను అన్నాడు.
ఇది చాలా నీచం స్వామి అన్నాడు కిరాతకుడు మళ్ళీ. అగస్త్యుడు రాక్షమాంసం తిన్నాడు. అంతమాత్రం చేత ఆయన తేజస్సు, పెంపు నశించాయా? నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది. అందుచేత నేను ఈ మాంసం తినడం వల్ల నాకు ఏ పాపము అంటదు. నువ్వు మాత్రం నాకు అడ్డురాకు అన్నాడు విశ్వామిత్రుడు. అయ్యా, మాంసం పోతుందనే చింతలేదు నాకు. ఈ పని వల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది అన్నాడు బోయవాడు. నాయనా, నీకు నా మీద దయ అనేది ఉంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో. దానివల్ల నాకు దొంగతనం చెయ్యవలసిన అవసరం ఉండదు అన్నాడు ముని. అయ్యా, మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు. నీచుడైన నా దగ్గర నుంచి ఏదైనా యాచించటమా? నాకు భయంగా ఉంది స్వామి. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అంటూ బోయవాడు కుక్క మాంసం ఇచ్చేశాడు. దాన్ని తిని ప్రాణం నిలుపుకొని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. తరువాత ఇంద్రుడు కరువు తీరేలా వర్షించాడు. విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఆపద సమయాలలో అనుసరించదగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా ఉంటాయని తెలుసుకోవాలి. ఇది ధర్మ సూక్ష్మం కథ. థ్యాంక్ యూ.